ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిల్లలు రండి త్వరగా. వస్తాం గాని ఆ కేక్ ఎవరికక్కా? ఇవాళ బర్త్డే ఎవరిది చెప్పు. అదే చెప్పకూడదు, సర్ప్రైజ్ ఇవ్వాలి. పదండి. మిథున పుట్టినరోజు కాదు, వాళ్ళింట్లో వాళ్ళది కాదు. మరి వాళ్ళ ఎవరి పుట్టినరోజబ్బా? అక్క, ఏంటక్క సర్ప్రైజ్ అని చెప్పి కేక్ పట్టుకుని గుడి దగ్గరికి తీసుకొచ్చావు? గుడికైతే నేను వచ్చేదాన్నే కాదు. ఏ ఎందుకలా అన్నావు? నాకు పెద్దగా ఇష్టం ఉండదక్క, బోరింగ్. నేను వెళ్తా. ఏ చూడు హారిక, గుడికెళ్తే బోరింగ్ అని ఎప్పుడూ అనుకోకూడదు. సమాజానికి బడంత అవసరమో గుడి కూడా అంతే అవసరం. బళ్ళో పాఠాలు జీవితాన్ని నడిపిస్తాయి, గుళ్ళో పూజలు ఆ జీవితాన్ని నిలబెడతాయి. చదువు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది పిల్లలు, కానీ భక్తి ఆ జ్ఞానాన్ని సరైన దారిలో ఉపయోగించుకునే దారిని చూపిస్తుంది. సరేనా? పదండి. అంతా బాగుంది, కానీ ఆ బర్త్డే ఎవరిదో అర్థం కావట్లేదే. ఇప్పుడు ఆ కేక్ ఎవరి కోసం గుడికి తెచ్చినట్టు? అక్క, సర్ప్రైజ్ అన్నావు, ఈ కేక్ తీసుకొని కుల్లోకొచ్చావు. ఇక్కడ బర్త్డే ఎవరిది? దేవుడిదా? దేవుడి కోసమేనా కేక్ తెచ్చావు? మీకే తెలుస్తుంది, ఉండండి. పంతులు గారు. వస్తున్నానమ్మా. నమస్తే పంతులు గారు. నమస్కారం తల్లి. అర్చన చేయమంటారా? పంతులు గారు, ఇవాళ అర్చన నా పేరు మీద కాదు, మరి మా గురువు గారి పేరుని జరిపించండి. సరేనమ్మా. వారి గోత్రనామాలు చెప్పమ్మా. నామం వెంకట శాస్త్రి, గోత్రం మీకే తెలియాలి. ఇవాళ వెంకట శాస్త్రి గారి పుట్టినరోజని కేక్ కూడా తెచ్చాం. నా పేరుతో అర్చన చేయించి నా చేత కేక్ కట్ చేయించాలని నా కోసం ఇంత ఆలోచన చేశావా? రండి పూజారి గారు, కేక్ కట్ చేద్దాం రండి. అయ్యో, నా కోసం బిడ్డలాగా ఇంత ఆలోచించావు. ఇది చాలు తల్లి. ఆ కేక్ ఎందుకమ్మా? అయ్యో, అలా ఎలా అవుతుంది? కేక్ కట్ చేయాలి కదా, పదండి. Happy birthday to you. 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 Hey, happy birthday. Happy birthday. Thank you. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. అయ్యో పంతులు గారు, మీరు అలా దండం పెట్టకూడదు.
మీరు ఆశీర్వదించాలి కానీ ఇలా దండం పెడతారా? అలాగే అమ్మా. డిఫరెంట్ పర్సనాలిటీ. ఆవిడ ఆలోచన విధానమే కొత్తగా ఉందండి. వెరీ మెచ్యూర్డ్ థింకింగ్ ఆవిడది. మీరు రైటర్ కాకపోయినా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ని రఫ్గా రాసి ప్రింట్ చేయించిన కాపీలు దొరకటం కష్టమైపోతుంది. నిజం. కానీ మనోజ్ గారు, మీరు నాకు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఆవిడ గురించే చెప్తున్నారు కానీ మీ ప్రేమ గురించి చెప్పడం లేదేంటి? ఇప్పుడు అక్కడికే వస్తున్నాను సార్. అవునా? చెప్పండి చెప్పండి. అప్పుడు నేను 1 minute అండి. ఓకే సార్. హలో. హలో గౌతమ్ గారు, వింటున్నా, చెప్పండి. ఒకసారి మీ వాట్సాప్ చూడండి. వాట్సాపా? మ్, మీరు ఆ శారీ తీసుకోవాలనుకుంటున్నారు, రైట్? అర్థం చేసుకున్నారే. కానీ మీరు ఆ ఫోటోలు నాకెందుకు పంపారో అది అర్థం కాలేదండి నాకు. నాకు ఆ చీర ఎలా ఉందో చెప్తారని, అది మీకు నచ్చిందో లేదో తెలుసుకుందామని. అదేంటండి, ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా మీరు కొనే శారీ గురించి నా జడ్జిమెంట్ అడుగుతున్నారేంటి? నేను కొత్తగా మీకు విషయం చెప్పాలి కాబట్టి, ఆ చెప్పేప్పుడు ఈ శారీని కట్టుకుందాం అనుకున్నాను కాబట్టి, నా శారీ సెలెక్షన్ మీకు నచ్చితే అప్పటికీ కాస్త పాజిటివ్ వైబ్ ఉంటుంది కాబట్టి. మాట్లాడరేంటండి? అడిగిన దానికి మీరేం చెప్పట్లేదు? అడిగినందుకైనా ఓకేనా కాదా అని చెప్తే సరిపోతుంది కదా. ఓకే అండి, బాగుంది, నైస్ సెలెక్షన్, అందులో నో డౌట్. అయితే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మీ ప్రేమ కథ స్టార్ట్ చేశారు. ఫోన్ వచ్చి ఆగిపోయింది కదా, సారీ, చెప్పండి. తను పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతుంది సార్. ఏ బాల్ సరిగ్గా వేయచ్చు కదా. సరిగ్గా బౌలింగ్ చేయి. జస్ట్ మిస్. అరే ఏంట్రా, అక్క 6. అక్క సూపర్, అక్క సూపర్. సూపర్ అక్క, సూపర్. క్యాచ్ పట్రా, క్యాచ్. ప్రకాష్ క్యాచ్ 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 పట్టుకో ప్రకాష్. ప్రకాష్ బండి వస్తుంది చూసుకో. జరుగు, బండి వస్తుంది చూసుకో. బండి వస్తుంది తప్పుకో.
ఏయ్! ఆ!